గ్రంథాన్ని స్వాధ్యాయం చేస్తున్నాం. ఈ స్వాధ్యాయంలో మనం తెలుసుకోవలసిన అనేక అంశాలు ఉంటాయి. స్పిరిచువల్ అర్జెన్సీ అంటే తీవ్రమైన తపన. తీవ్రమైన తపన ఉన్నవాడికి ఏ విధంగా మనం ఎవల్యూషన్ అంటే జీవన్ముక్త స్థితికి జీవించి ఉండగానే ముక్త స్థితిని ఏ విధంగా పొందొచ్చు అనే అంశాలు విస్తారంగా విశ్లేషించుకుంటున్నటువంటి గ్రంథం ఇది. అందులో భాగంగా మనం హేమచూడుని విశ్రాంతి అనే పేరుతో ఒక భార్య ద్వారా భర్త ఏ విధంగా ఎన్లైటన్ అవుతున్నాడు అనే అంశాలని విస్తారంగా మనం తెలుసుకుంటున్నాం. ఇందులో చేతిలోని ఉసిరిక పండు వలె స్పష్టంగా జరుగుతున్న దానిని స్మరణ చేయటం, ఆత్మ స్వరూపం చూపుటకు ఒక దృశ్యం కాదు, ఉపదేశించువాడును ఉండడు. ఏ తను తాను తెలుసుకున్నప్పుడు ఏ ఉపదేశం ఉండదు, ఉపదేశించువాడు ఉండడు. శుద్ధమైన బుద్ధితో నీ స్వస్వరూపం నువ్వే తెలుసుకోగలుగుతావు. నా స్వరూపం తెలుపమని నువ్వు అడుగుట అంటే నా కంటిని నాకు చూపమని అడుగుతున్నట్టుంటుంది. శ్రద్ధతో వినుము. బాహ్య విషయములు మనసులోనికి రానివ్వకుండా నీవు కనుక ఆ విధంగా చిత్త నిరోధం చేస్తే ఆత్మవేత్తలకందరకు సమ్మతము, శుభప్రదమైన ముఖ్య సాధనము. చిత్త నిరోధం లేకుండా ఆత్మని ఎవడు ఇప్పుడు ఎక్కడా పొందలేదు. దట్ ఇస్ ద కీ పాయింట్స్. ఇవన్నీ కీ పాయింట్స్ మనం తెలుసుకోబోయే కీ పాయింట్స్. ఇది లాంగ్ ఎపిసోడ్ ఉండొచ్చు, చూద్దాం. ఎంతవరకు అన్వేషణ విచారము జరగకుండానో అంతవరకు ఆత్మ యొక్క అనుభవం ప్రాప్తించదు. ఎందువల్లంటే అది బుద్ధి చేత గ్రహింపదగింది కాదు. ఇంద్రియాలు నిగ్రహించినప్పుడు అది మన యందే సిద్ధమై ఉండింది. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. మనం ఎతుకుతున్నది ఏదైతే ఎతుకుతున్నామో, ఏ సత్యం అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో అది మన వద్దనే ఉందని స్వ అనుభవం అయితేనే దానిలో ఉన్న గొప్ప పాయింట్ మనకు అర్థమవుతుంది. అట్లే విచారం నడుచుతున్నాను, అది ఊరికే అలా అవునా కాదా అదా అని అక్కడే ఇరుక్కుంటే అక్కడే ఉండిపోతాం. ఆ విచారమును నిలిపి మనసును నిరోధించినప్పుడు అది ప్రకాశిస్తుంది. అనగా ఇంద్రియాలు మనసు నిరోధించినప్పుడే భాషిస్తుంది. ఇది తప్ప ఇంకొక ఏ పని చేసినను ఎవ్వడూ స్వస్వరూపాన్ని గ్రహింపలేడు. ఎవరు ఎంత దూరం పరిగెత్తినను తన నీడను తాను గ్రహించలేడు. మనసు వివిధ పదార్థాలను గ్రహించుట జాగృత వ్యవస్థలో కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు మనసు ఏం చేస్తుంది? వివిధ పదార్థాలు గ్రహిస్తుంది. అది జాగృత అవస్థ. అది తమస్సు చేత కప్పబడినప్పుడు నిద్రా అవస్థ. జాగృతను వదిలి తమస్సులో లీనమగుట ముందు మనసు క్షణకాలం పదార్థం యొక్క రూపాన్ని పొందే కేవల చైతన్యంగా ఉంటుంది. అట్లే జాగృతిలో కూడా మనసు ఒక పదార్థం యొక్క జ్ఞానం వదిలి మరొక పదార్థం యొక్క జ్ఞానం పొందుటకు ముందు క్షణకాలం విషయరహితం, కేవలం చైతన్యం అంటే అబ్సల్యూట్ కాన్షియస్లో ఉంటుంది. మనస్సును నిద్రలోనికి పోకుండా, దిస్ ఇస్ ద కీ, లాస్ట్ కీ, మనసును నిద్రలోనికి పోకుండా నిలిపి, విషయాలపై ప్రసరింపకుండా ఆపి, కేవల జ్ఞానమైన స్వస్వరూపము చూడుము. నా స్వరూపము చూచుచున్నాను అనే ఆలోచన కూడా లేకుండా గుడ్డివాని వలె మనసు యొక్క వ్యాపారము నిలిపి ఊరకుండము. అది ఏ స్వరూప స్థితి. దానిని వెంటనే ఇమ్మీడియట్గా స్పిరిచువల్ అర్జెన్సీ అంటారు దీన్ని. ఇమ్మీడియట్గా పొందుము అని చెప్తుంది. ఈ యొక్క హేమచూడిని విశ్రాంతి అనే ఈ 9వ అధ్యాయంలోని కీ పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు కథాంశంలోకి వెళ్దాం. హేమచూడు ప్రియురాలి మాటలు విని మిగుల హర్షమునంది ఇట్లా అన్నాడు. ఆహా, నీవు ధన్యురాలువు, ఏమీ నీ జ్ఞాన వైభవం, కథారూపమున విషయములంతయు చాలా నిపుణంగా చెప్పావు. ఇటుదొక వృత్తాంతం నాకు కూడా కలదని ఇప్పటి వరకు నాకు తెలియదు. ఇప్పుడు నీ మాటల వలన
నా వృత్తాంతమును కూడా చేతిలోని ఉసిరిక పండువలే. ఇందాక మనం చెప్పుకున్న పాయింట్, కీ పాయింట్స్ ఇవన్నీ నేను చెప్పింది. స్పష్టంగా జరిగిన దాన్ని స్మరిస్తున్నాను, అంటే రీకాల్ చేస్తున్నాడు. జరుగుతున్న దానిని అనుభవించుతున్నాను, అంటే వర్తమానాన్ని. పరమ చైతన్య రూపిణి అయిన ఆ జనని ఎవరు, ఆ జనని ఎవరు, ఆమె నుండి మనమెట్లు జన్మించితిమి, మనము ఎవరం, మన స్వరూపమేమి చెప్పుము. దిస్ ద క్వశ్చనింగ్, సెల్ఫ్ క్వశ్చన్. మనకు ఊపిరిలో దేవుడున్నాడు, యోగీంద్రులు కొన్నప్పుడు ఊపిరి మనం ఉంది, వద్దనే ఉంది, ఆ దేవుడిని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, తపన అనేది ఉంటేనే మన లోపల ఉన్న దివ్యత్వం మనకు అర్థమవుతుంది. అప్పుడే విరివిగా మనకు అందించినటువంటి జ్ఞాన సారాలని మనం గ్రహించగలిగేటువంటి స్థితి వస్తుంది. చూద్దాం. అప్పుడు ఆమె ఇలా అంది, నాదా ఇది గూఢమైన విషయం, సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్. నీ స్వరూపము నువ్వే అత్యంత నిర్మలమైన బుద్ధితో విచారించుకునము. ఒకటి చెప్తే వస్తుందా? నేను వంతు నువ్వే చేయాలి, సాధన నువ్వే చేయాలి. ఆత్మస్వరూపము చూపుటకు ఒక దృశ్యం కాదు, చెప్పుటకు మాటలకు అందనిది. కావున ఎట్లు చెప్పగలము? నీకు నీ స్వరూపము తెలిసినచో ఆ తల్లి కూడా తెలుసుకొనగలవు. ఏది తెలుసుకుంటే మరి ఇంకేది తెలియవలసిన అవసరం లేదో అదే స్వస్వరూపం. అదే స్వస్వరూపం మై డియర్ ఫ్రెండ్స్. ఉపదేశించు అప్పుడు తను తాను తెలుసుకున్నప్పుడు ఏ ఉపదేశం ఉండదు, ఉపదేశించువాడు ఉండడు. శుద్ధమైన బుద్ధితో నీ స్వరూపము తెలుసుకొనుము. దేవతలు మొదలగు పశుపక్ష్యాదులు వరకు సకల ప్రాణుల యందు వానికన్నింటికీ స్వరూపముగా అది భాషించుతున్నదే ఉంది, అద్దంలో బొమ్మలాగా. లౌకికమైన శాస్త్రజ్ఞానములకు అజ్ఞానములకు సాధనములైన ప్రత్యక్షాది ప్రమాణములకు అది గోచరింపక అంతటను ఎల్లప్పుడూ భాషించుతూనే ఉంది. ఎక్కడైనను ఎప్పుడైనను ఎవని చేతనైనను అది లేశ మాత్రంగానైనను ఇట్లు నిరూపింపబడుతుంది. అంతటా వ్యాపించిపోయిన తత్వాన్ని నా స్వరూపమును తెలుపుము అని నువ్వు అడుగుట నా కంటిని నాకు చూపు అని అడుగుటవలేనున్నది. ఎంత నిపుణుడైనా గొప్ప ఆచార్యుడైనా నీ కంటిని తెచ్చి నీకెట్లు చూపగలడు? నీ కంటిని నువ్వు గ్రహించుటకు ఆయన ఉపాయం మాత్రం చెప్తాడు. కావున నేను కూడా ఒక ఉపాయం చెప్తున్నాను, శ్రద్ధతో వినుము. ఏ గురువైనా ఉపాయమే చెప్తాడు, ఆనాపాన సతి కూడా ఒక ఉపాయమే. సో ఎవ్రీథింగ్ దట్ ఓకే. చూద్దాం. ఇది నాది, ఇది నాది అని ఎంతవరకు బుద్ధి యందు విషయములు భాషించుచుండునో అంతవరకు ఆ విషయములు నీ స్వరూపము కాదు. ఇది నాది అంటే నా శరీరము, నా మనసు, నా ఆలోచన, నాది, నా కొంప, నా గోడు, ఇంకెన్నెన్నో ఉన్నాయి మనకు. ఏది నీ స్వరూపం కాదు. నాకు ఏది గోచరించుచున్నదో అది నేను కాదు అని నువ్వు ఆ విషయములన్నిటినీ నాయితి 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 అని తోసివేసిన తర్వాత, అలా వారిని త్రోసివేయుచున్నట్టిది, తోసివేస్తున్నావు, తోసివేయనట్టుది, త్రోసివేయుటకు వీలు లేనిది అయిన నీ స్వరూపమును గోచరించును. నాయితి నాయితి అని చివరికి మిగిలేది ఏమిటి? అదే నీ స్వరూపం. కావున ఏకాంతమునందు కూర్చుని ఉండి బుద్ధి యందు నాది అని గోచరించు ప్రతి విషయాన్ని త్రోసివేయుచుంటును. ఇది స్పిరిచువల్ అర్జెన్సీ, స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ ఎవల్యూషన్. నీ కథ నువ్వే తెలుసుకోవాలి, నీ స్వయంగా తెలుసుకోవాలి. ఎక్కడ దొరకదు. ఈమె నా భార్య అను నన్ను గురించి తలంచుచున్నావు కదా, భార్య సంబంధం చేతనే నీకు ఆత్మీయురాలనైన నీ స్వరూపంలో నేను లేను కదా. అట్లే నాది అని గోచరించు సర్వమును త్యజించి దేనిని త్యజించుటకు శక్యము కాదో అట్టి నీ స్వరూపమును తెలుసుకొని పరమశ్రేయస్సును పొందుము. దట్ ఇస్ ద గేమ్. వెంటనే హేమచూరుడు అతడి నుండి లేచి గుర్రమెక్కి నగరం వెలుపలున్న ఉద్యానమునందు సౌధములందు ప్రవేశించాడు. అనుచరులందరినీ పొమ్మని చెప్పి ద్వారపాలకుని పిలిచి, నేను ఎచ్చట ఏకాంతంగా నున్నాను,
ఉంటాను. నేను మీకు ఆజ్ఞ ఇచ్చే వరకు మంత్రులు, గురువులు మొదలగు ఎవ్వరిని లోపలికి రానియ్యవలదు అని శాసించాడు. పిమ్మట అతడు ఆ సౌధంలో 9వ అంతస్తులోకి పోయి మెత్తని తూలికలు గల ఆసనంపై కూర్చుండి ఏకాగ్రతతో ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఈ జనులు ఎట్లు ఈ విధంగా మోహమునందుతున్నారు? విచిత్రం ఏంటంటే మన మైండ్ ఎంత టక్కరతో కోతే చూడండి. పక్కవాడి గురించి ఆలోచిస్తుంది. ముందు తన గురించి తను తెలుసుకోవాలి కదా! చూద్దాం ఇంకేముందో. ఒక్కడైనను, ఒక్కడైనను తన గురించి రవ్వంతైనా తెలుసుకొనుటలేదు. ఎల్లరునూ సుఖము కావలెనని ఏమేమో చేయుచున్నారు. కొందరు వేదశాస్త్రములందు నిత్యం పఠించుచున్నారు. కొందరు ధనమును ఆర్జించుచుండగా మరికొందరు భూమిని పాలిస్తున్నారు. కొంతమంది శత్రువులతో పోరాడుచుండగా కొందరు భోగములందు ఆసక్తులై ఉన్నారు. ఇది అంతయు స్వార్థముగానే వారు తలుస్తున్నారు. కానీ ఈ విషయంలో తమ స్వరూపమైనదేది అని ఒక్కడు విచారించడం లేదు. అందరూ పడే గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భ్రాంతి ఎందువలన వీరికి కలుగుతున్నది? ఆత్మను తెలుసుకోనంత వరకు ఎంత ఘనకార్యములు సాధించను అదంతయు స్వప్నములో జరిగిన కార్యం వలె వ్యర్థమగును. స్వప్నంలో జరిగిన కార్యం కావున ఇంకా ఆత్మను గూర్చియే విమర్శింతును. ఇంకా చేయవలసిన తక్షణ కర్తవ్యం గృహము, ధాన్యము, రాజ్యము, భార్య మొదలగునవన్నీ నాకన్నా భిన్నముగా నుండుటయే నా స్వరూపం కావు. ఐఎమ్ నాట్ దట్. నేను అన్నప్పుడు ఈ దేహమును గ్రహించుచున్నాను. కావున ఈ దేహమే నా స్వరూపం. దీని చేతనే నేను క్షత్రియుడును, బంగారు వర్ణము కలవాడును అగుచున్నాను. కావున సందేహం లేదు. దేహమే నా స్వరూపము. ఇతరులకు కూడా నేను చెప్పున్నప్పుడు దేహమునే గ్రహించుచున్నాను. అక్కడ వరకు వచ్చాడు. ఇలా అనుకుని ఆ రాజకుమారుడు దేహం గురించి ఆలోచింపజొచ్చాడు. ఆలోచించిన కొలది అతనికి దేహం ఆత్మ అనుట సమంజసంగా తోచలేదు. సెల్ఫ్ ఎంక్వైరీ, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, అప్పుడే సెల్ఫ్ ఇవల్యూషన్, మీ స్వీయ విమర్శ. అది మీ లోపలికి మీరు అలా వెళ్ళినప్పుడే జరిగేటువంటి ఒక అద్భుతమైన వ్యవహారం. అప్పుడు అతడు ఇట్లా అనుకుని నా ఇల్లు, నా రాజ్యం అన్నట్లే నా దేహం అని చెప్పుతున్నాను. ఇల్లు, రాజ్యము నా స్వరూపం కానట్లే ఈ శరీరం కూడా నా స్వరూపం కాదు. అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా హేమచూడు ఒక విశ్రాంత స్థితిలో, ఏకాంత స్థితిలో ఎవరు ప్రవేశింపనివ్వకుండా తన లోపలికి తాను వెళ్ళటం కొరకు ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు. రక్తము, అస్థికలు మొదలగు వాని సముదాయంతో ఏర్పడి ప్రతి క్షణము వికారమును పొందుతున్న ఈ శరీరం అయినట్లవుదును. దీని నుండి హస్తమో పాదమో ఛేదింపబడినచో అది కట్టెవలే మట్టి బెడ్డవలే కనిపిస్తుంది. మరి స్వప్నమునందు వేరొక దేహం కనిపిస్తుంది. ఈ దేహమును ఆ దేహమును గుర్తించుతున్న నేను దేహమెట్లు అవుతాను? కుదరదు. చూడండి ఎంత అద్భుతమైన బుక్ మనకి పితామహ పత్రి సార్ మనకు అందించారు. ఎవల్యూషన్ కావాలి, తనలో పరిణామ క్రమం కావాలి అనేటువంటి తీవ్రమైన తపన ఉన్న వారికే ఈ రహస్యం జ్ఞాన ఖండసారం మనకు అర్థమవుతుంది. ఇట్లే నా ప్రాణము, నా మనసు, నా బుద్ధి అని గుర్తించుతున్నాను. కావున నాచే గుర్తింపబడుచున్న ప్రాణము యు ఆర్ నాట్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతము. మొదలగునవి నా స్వరూపము కావు. అంటే యు ఆర్ నాట్ ద బాడీ. ఫస్ట్ ఏం తెలుసుకున్నాడు? శరీరం నేను కాదని తెలుసుకున్నాడు. తర్వాత శరీరం నేనే కాదు అన్నప్పుడు, శరీరానికి సంబంధించిన బేబీ నేను కాదు అన్నప్పుడు నా శరీరమే నా స్వరూపం అనడానికి లేదు. అదే ఆ తర్వాత ఇంకేమైంది? ప్రాణము నా ప్రాణము అంటున్నాం. నాది అనేది ఏది నీది కాదు అన్న సత్యంలోకి వెళ్తున్నాడు. నా ప్రాణములు, నా మనసు, నా బుద్ధి అని గుర్తిస్తున్నాను. కాబట్టి అవి కూడా నేను గుర్తింపబడుచున్నవి ఏవి కూడా నా స్వరూపము కాదు. స్వస్వరూపమేమి గాఢ నిద్రయందు నాది అని ఏదియూ స్మరించుట లేదు. ఆ శూన్యము నా స్వరూపం అగుతున్నా అలా అవుతుందా? కానీ నేను లేను అనుట ఎప్పుడూ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నేను ఎప్పుడూ భాషించుతూనే ఉన్నాను. సంశయం లేదు.
అయినను నా స్వరూపం ఎందువలన నాకు స్పష్టంగా గోచరించడం లేదు? దిస్ ఇస్ ద కీ పాయింట్. దేని చేత నా స్వరూపము నాకు స్పష్టంగా గోచరింపగలదు? సౌదము సౌదము, సంగీతం మొదలగు విషయములు కన్ను, చెవి మొదలగు వాని చేత భాషించుచున్నవి. చర్మమునందలి ఉష్ణ స్పర్శ చేత ప్రాణం గ్రహింపబడుచున్నది. విషయముల జ్ఞానం చేత వారిని గ్రహించుచున్న మనసు ఉన్నదని గ్రహింపబడుతుంది. అట్లే బుద్ధి ఉన్నదని ఊహించుచున్నాను. రైట్? కానీ నా స్వరూపం దేని చేత భాషించునో తెలియుట లేదు. లేక అసలు ఇవి అన్నయూ నిరంతరంగా భాషించుచుండ చేత నా స్వరూపం భాషించుట లేదేమో. అట్లయినచో వీరిని గురించి అనుకొనుటయే మానుకొందుము. అప్పుడు నా స్వరూపం గోచరించునేమో చూస్తాను. ఇలా నిశ్చయించుకుని అతడు మనసులోకి ఏ విషయం రాకుండా చేస్తూ ఉన్నాడు. అతనికి తక్షణమే గాఢమైన అంధకారం కనిపించింది. ఇదే నా స్వరూపమును తలంచుచు అతడు సంతోషించాడు. కానీ ఆ సంతోషం నిలవలేదు. ఇది కూడా నా చేత చూడబడుచున్నది కదా! నా స్వరూపం ఎలా అవుతుంది అని తలంచుచు అతడు ఆ మనసునందు దేనిని గ్రహింపకుండా దానిని దృఢమైన సంకల్పంతో మనసు యొక్క వృత్తిని నిరోధించడం మొదలెట్టాడు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే అది. మనసు నిరుద్ధమైనంతనే అంటే జీరో అయిపోయినంతనే క్షణమాత్రం అది అంతము లేని తేజస్సు దానిని గోచరించింది. వెంటనే అతడు మనసు యొక్క నిరోధం వదిలి ఆశ్చర్యంతో ఇదేమి, ఇప్పటిదాకా చీకటిగా ఇప్పుడు తేజస్సుగా నా స్వరూపం భిన్నంగా గోచరించుచున్నదే, మరలా చూతున్నాను తలంచు మరలా మనసు నిరోధించాడు. అప్పుడు అతని మనసు నిద్రయందు చాలాసేపు లీనమైపోయింది. ఆ నిద్రయందు అతడు విచిత్రమైన స్వప్నాలు చూచాడు. మేల్కొన్న తర్వాత అతని పెద్ద చింత కలిగింది. నిద్ర చేత ఆవరింపబడి స్వప్నములున్న చూస్తున్నానేమిటి? ఇంతకు పూర్వం తమస్సును తేజస్సును సూచితని ఎక్కడ ఇరుక్కుంటున్నామో మనం మెడిటేషన్లో, మనం డీప్ మెడిటేషన్లో నిద్ర అవస్థలో పోయి మనకి స్వప్నాలు వచ్చి అవే ఎక్స్పీరియన్స్లు అనుకుంటున్నామా అని సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది తప్ప ఒకరు చెప్తే అర్థమవుతుంది. అవి కూడా స్వప్నములే అవునా ఏమి? మరి స్వప్నం కూడా మనసు యొక్క వ్యవహారమే కదా. దీనిని తొలగించుకున్నట ఎట్లు? మరలా మనసును నిగ్రహించి చూతున్నానని తలంచి అతడు దృఢంగా మనసును నిరోధించాడు. అది అప్పుడు కొంచెం స్థిరంగా ఉంది, కాన్సన్ట్రేటెడ్ మైండ్. అప్పుడు అతడు ఆనంద సముద్రమును మునిగిన వాని వలె అయ్యాడు. కానీ మరలా మనసు చలించి అంతడే ఆయా ఆనంద స్థితి తొలగిపోయింది. అప్పుడు అతడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఇది ఏమిటి? స్వప్నమా లేక చిత్త భ్రమమా లేక సత్యమే అగునా? ఇది ఏమి నా ఆలోచనకు అందుట లేదు, నేనేమి కాలేదు. అయినను నాకు సుఖం ఎట్లు కలుగుతున్నది? ఈ సుఖమునకు కారణమేది? కనిపించటం లేదు. కారణం లేకుండా సుఖం ఎట్లు కలుగును? ఆత్మను తెలుసుకున్నవలనని పూనుకొంటిని, అది తెలియలేదు. ఏదేదో కనిపిస్తుంది. అది నా స్వరూపమా, ప్రకాశమా, అంధకారమా, సుఖమా, లేక మరొకటియా, లేక వీని యొక్క పరంపరయా? ఏమీ నిశ్చయించుట కలగలేదు. హేమలేఖనే మరలా అడుగవరే అని వెంటనే అతడు ద్వారపాలకుని పిలిచి ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. హేమలేఖ అచ్చటికి వచ్చి శాంతంగా, నిశ్చలంగా, నిర్వికారంగా ఉన్న భర్తను చూసి పక్కన కూర్చొంది. అతడు కనులు విప్పి తను చూచినంతనే ఆమె వానిని ప్రేమతో కౌగులించుకుని మధురంగా, నాదా, నన్నేలా పిలిపించారు? శరీరమునందు అనారోగ్యం ఏమీ లేదు కదా? నా వలన ఏదైనా పని ఉన్నదా అని అడిగింది. అతడు ఇట్లా అన్నాడు, ప్రియురాలా, నువ్వు చెప్పినట్లుగా నేను ఏకాంతమునందు స్వరూపమును తెలుసుకున్నట్టుకై విచారిస్తున్నాను. అది అనేక విధాలుగా విచిత్రాలుగా గోచరిస్తుంది. ఆత్మ నా స్వరూపమే కావున అది సదా నాకు ప్రాప్తించినదే అయి సదా భాషించుతున్నది కూడా అయి ఉండవలే. కానీ ఇతర పదార్థాలు ఏవో ఇప్పుడు భాషించుతుండటం వలన ఆత్మ చక్కగా భాషించటం లేదు అని తలచి మనసునందు విషయములేవి భాషింపకుండానట్లు నిరోధించాను. అప్పుడు మొదట అంధకారం, తర్వాత ప్రకాశం, పిమ్మట మహాసుఖం గోచరించింది. ఇది ఏమో చెప్పుము
ఆత్మ యొక్క రూపం ఇదేనా? ఇంకేదైనా గలదా? వివరించి చెప్పుము, దాన్ని తెలుసుకొందును అన్నాడు. హేమలేఖ ఇట్లా అంది. బాహ్య విషయములు మనసులోకి రాకుండా నువ్వు గావించిన చిత్త నిరోధము ఆత్మవేత్తలకందరకు సమ్మతము, శుభప్రదమైన ముఖ్య సాధనము. చిత్త నిరోధం లేకుండా ఆత్మను ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ పొందలేదు. కానీ ఆత్మ మన స్వరూపం ఒకటచే మనకు ఎప్పుడు ప్రాప్తించియే ఉన్నది. కావున దానిని పొందుటకు చిత్త నిరోధం కారణం కాదు. ఏది మన చేత వేరొక పదార్థం వలె పొందబడునో అది మన స్వరూపం ఎట్లవుతుంది? కావున ఆత్మ ఎప్పుడు పొందదగినది కాదు. దానిని పొందుట అన్నది లేనే లేదు. ఆత్మ మనకు ఎప్పుడూ ప్రాప్తించియే ఉన్నది. దాని యొక్క జ్ఞానం మాత్రం అందరికీ ఉండటం లేదు. ఇంతకు పూర్వం లేని ఆ జ్ఞానం ఇప్పుడు కలుగుచున్నది. అయినను చిత్త నిరోధం కాని ఈ ఆత్మ జ్ఞానము కానీ ఆత్మను మనకు తెచ్చిచుట లేదు. దీనికి ఒక నిదర్శనం చూడు. ఒక వస్తువు చీకటిలో ఉంది, కనిపించడం లేదు. దీపమును తెచ్చి చీకటిని నిరోధించినప్పుడు అంతకు పూర్వం అక్కడే ఉన్న వస్తువునే మనకు ప్రాప్తించుతున్నది. దీపకాంతి చీకటిని మాత్రమే తొలగించింది, కానీ వస్తువును తెచ్చి పెట్టలేదు. ఇది కీ పాయింట్. అట్లే ఒకడు ఏదో ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉత్తరీయంలో ముడిచి వేచి ఉన్న బంగారు నాణ్యాన్ని మర్చిపోయాడు. అప్పుడు వాడేం చేస్తున్నాడు? దాని కొరకు వెదకనారంభించాడు. కొంతసేపు అయిన తర్వాత వాడు ఇతర ఆలోచనలను నిరోధించి నాణ్యమ తన వద్దనే ఉన్నదని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అప్పుడు వానికి అది కొత్తగా ప్రాప్తించినట్లే ఉంటుంది. కానీ నిజానికి అది వానికి ఇదివరకే ప్రాప్తమై ఉన్నది. కావున ఇతర ఆలోచనములను నిరోధించుట ఆ నాణ్యం యొక్క ప్రాప్తికి కారణం కాదు. ఆ నాణ్యం ఇదివరకే వారికి ప్రాప్తమై ఉన్నది. అట్లే ఆత్మ కూడా మనకు స్వరూపంగా ఎల్లప్పుడూ ప్రాప్తించియే ఉంటుంది. చిత్తవృత్తి నిరోధం దాని యొక్క ప్రాప్తికి కారణం కాదు. అట్లయినచో మనకు ప్రాప్తించి ఉన్న ఆత్మ ఎలా గోచరించటం లేదు అని అన్నచో వినుము. దాని యొక్క పరిజ్ఞానం మనకు లేకుండుటచే దానిని మనం గుర్తింపలేక ఉన్నాం. దీపకాంతి వలన వస్తువులు ప్రకాశించును అని కాంతి యొక్క జ్ఞానం లేనివాడు రాత్రిపూట రాజ్యసభకు పోయినప్పుడు అక్కడ సభ్యులను దీపములను కూడా చూచుచూ ఆశ్చర్యం నందును. దీపముల కాంతియే సభ్యులను దీపములను కూడా ప్రకాశింపచేయుచున్నదని వానికి తెలియదు. నీవు చిత్తమును నిరోధించావు. ఆ నిరోధం యొక్క అంతమునందు నీకు అంధకారం కనిపించింది. ఆ అంధకారమునకు పూర్వము ఏదియును గోచరించలేదు. అప్పుడు దృశ్యమేదయు లేక జ్ఞానం మాత్రమే ఉంది. అదే పరమానందకమైన మన స్వరూపము. దానిని ఎల్లప్పుడూ భావించుచుండుము. ఈ విషయము బహిర్ముఖమైన వారు ఎచ్చటనో ఆత్మయున్నదను మహామోహానికి లోనగుచు. చూడండి పాయింట్. దానిని ఎదికి అంటే ఈ విషయమున బహిర్ముఖులైన వారు ఎచ్చటనో ఆత్మ ఉన్నదని మోహానికి లోనగుచున్నారు. దానిని వెదికి ఈ భావమును సైతం పొందలేకున్నారు. శాస్త్రమును తెలుసుకునివారు విన్నదానిని చక్కగా తర్కంతో మననం చేసుకోగలగాలి. మననం చేసుకోగలిగిన వారు కూడా కేవల చిత్త నిరోధం వలన స్వరూపము తెలుసుకొనలేక రాత్రింబౌళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. శాస్త్రమునందలి శబ్దముల యొక్క అర్థముల యొక్క అందమును గ్రహించినంత మాత్రాన స్వరూపం యొక్క అనుభవం కలగదు. ఎంతవరకు అన్వేషణము విచారము జరుగుచుండును అంతవరకు ఆత్మ యొక్క అనుభవం ప్రాప్తింపదు. ఎందువలనగా దానిని బుద్ధి చేత గ్రహింపదగింది కాదు. ఇంద్రియాలను ఎంత దూరంగా ప్రసరింపచేసినను
అది యొక్క బాహ్య పదార్థం కాకపోవుటచే వారి చేత గ్రహింపబడదు. ఇంద్రియములను నిగ్రహించినప్పుడు అది మనయందే సిద్ధమై ఉండుట గోచరిస్తుంది. అలాగే విచారమనర్చుచున్నను అది తెలియబడదు. ఆ విచారమును నిలిపి మనసును నిరోధించినప్పుడు అది ప్రకాశిస్తుంది. అనగా ఇంద్రియములు మనసును నిరోధించినప్పుడే అది భాషిస్తుంది. ఇది తప్ప ఇంకా ఏ పని చేసినను ఎవడు స్వస్వరూపమును గ్రహింపలేడు. ఎవడు ఎంత దూరం పరిగెత్తినను తన నీడను తాను గ్రహింపలేడు. స్వచ్ఛంగానున్న అద్దమునందు బాలుడు ఎన్ని ప్రతిబింబములు చూసినను ఆ ప్రతిబింబములకు ఆధారంగా ఉన్న అద్దమును గ్రహింపలేడు. అట్లే జనులందరూ తమ యొక్క ఆత్మను అద్దమునందు ప్రతిబింబంగానున్న జగత్తును చూచుచూ తమ ఆత్మను గ్రహింపలేకున్నారు. వారికి ఆత్మ యొక్క పరిజ్ఞానము లేకుండుటచే అందులకు కారణం. ఆకాశమును గూర్చి తెలియని వాడు దాని యందున్న జగత్తును చూచుచు దానికి ఆశ్రయం ఉన్న ఆకాశమును గుర్తింపజాలడు. అట్లే జనులు సర్వమును చూచు దానికి ఆశ్రయమై ఉన్న తమ ఆత్మను గుర్తింపలేక ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క పరిచయం లేకున్నచో ఆ వ్యక్తి మనకు కనిపించుతున్నను ఇతడు పలానా వాడు అని మనం ఎలా గుర్తింపలేమో అట్లే చిత్త నిరోధము స్వరూపము గోచరించుచున్నను దాని గురించి పరిచయం లేకున్నచో ఇది నా స్వరూపమని గుర్తించడం సాధ్యం కాదు. కావున ఆత్మస్వరూపమును గురించి చెప్పేదని వినము. సూక్ష్మంగా చూచినచో జగత్తంతయు జ్ఞానము జ్ఞేయము అని 2 విధాలుగా ఉంటుంది. నోయింగ్ అండ్ నోయర్ అన్నట్టు. ఆత్మ విషయం జ్ఞానము స్వత సిద్ధంగా అనగా నేనున్నాను అని గ్రహించుటకు ప్రత్యక్షం అనుమానం మొదలైన ప్రమాణాలు ఏమి అక్కర్లేదు. నేనున్నాను కదా అది. మరియు అద్దము లేకున్నచో ప్రతిబింబం లేనట్లు ఆత్మ లేకున్నచో ఏదియూ లేదు. ప్రమాణములు లోకమున జ్ఞానము కలిగించుట సాధనము. జ్ఞానం కావలసిన వానికి అవి ఆవశ్యకాలే. కాని వాడు తన్ను గురించి తాను తెలుసుకోనప్పుడు ఆ ప్రమాణాలు ఉపయోగం తన గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు స్వరూపము స్వసతి సిద్ధంగా రెడీగా దాన్ని గ్రహించుటకు ప్రమాణంతో పని లేదు. సూర్యుని చూపుటకు దీపంతో ఎలా పని లేదో అట్లే ఆత్మను గ్రహించుటకు ప్రమాణాలతో పని లేదు. ఇంకా అక్కడ అన్ని పుస్తకాలన్నీ పక్కన పెట్టేయాలి. నీ లోపలికి ప్రయాణం చేయాలి. కావున ఆత్మ ఏ సాధనం చేత సిద్ధించినది కాదు. అట్టి జ్ఞానరూపమైన ఆత్మ ఎక్కడ ఉన్నదని ఆక్షేపించు వానికి ప్రశ్న సమాధానం రెండునూ కుదరవు. ప్రశ్న లేదు, సమాధానం లేదు. ఆత్మ గురించి అందుకోసమే బుద్ధుడు ఆత్మ గురించి కానీ దేవుడి గురించి కానీ ధైర్యం మాట్లాడొద్దని వాడు. ఎవడైనా ఆత్మ లేదన్నచో వాడును లేనివాడే అగును. ఉన్నవాడు ప్రశ్నింపగలడు, కానీ లేనివాడు ఇలా ప్రశ్నిస్తాడు. అట్లే ఆత్మ లేనిచే సమాధానం చెప్పువాడును ఉండడు. ఇంకా సమాధానం ఎట్లు పుట్టును? కావున ప్రతిబింబములకు ఆధారమై ఉన్న అద్దము లేదని చెప్పుటకు ఎట్లు వీలు లేదో అట్లే సకల జగత్తు యొక్క ప్రతిబింబములకు ఆధారమైన జ్ఞాన రూపంగా ఉన్న పెద్ద అద్దం వలె ఎల్ల ఎడలందు ప్రకాశించున్న ఆత్మ లేదని చెప్పుటకు వీలు లేదు. దేశకాలముల చేత కూడా దాని యందు విభాగములు ఏర్పడుట లేదు. ఎందువలనగా అవి కూడా దాని యందలి ప్రతిబింబములే. మహాకాశమునందు అనేక విభాగాలతో వివిధ పదార్థములు గోచరించుచున్నట్లు ఆత్మయందు జగత్తు వివిధ పదార్థములుగా గోచరిస్తుంది. దేశకాలములు నామరూపములు మొదలగు వాని వలనే కనిపించుచున్న భేదములన్నయూ జగత్తునకు సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవి కావు. అట్లే జగత్తునకు ఆధారమైన ఆత్మయే నీకును స్వరూపము. వెండి చెంబు వెండి కంచము మొదలగు విశేష నామరూపాలకన్నింటికి మూల పదార్థమేమి? వెండి సామాన్య పదార్థం. అది ఆ నామరూపాలకు అతీతం. సామాన్యమైన వెండి యందు చెంబు కంచము మొదలగు పెక్కు పదార్థాలు ఎట్లున్ననో అట్లే సామాన్య చైతన్యమునందు జగత్తులోని పదార్థాలన్నీ అలా
భిన్నంగా ప్రకాశిస్తున్నాయి. జగత్తునకు ఆధారమై ఉనికి దానికి ఉనికిని అంటే ఎగ్జిస్టెన్స్ని, ప్రకాశమును, అపీరెన్స్ను కలిగించుతున్న ఈ సామాన్యమైన చైతన్యములు తన స్వరూపముగా ఆ చైతన్యమే నేను అని గ్రహించిన ఆ స్థితిలో నిలిచిన వానికి పరమేశ్వర తత్వం సిద్ధిస్తుంది. మొదలంతా నేనే అనే పాయింట్. ఆ చైతన్యమును గుర్తించుటకు అనువైన స్థానం చెప్పేదను వినుము. విషయాలతో సంబంధమును పొంద కేవలం అబ్సల్యూట్గా ఉండు జ్ఞానమే సామాన్య చైతన్యం. దానిని మనము నిద్రకు జాగృతకు మధ్యలో గ్రహింపవచ్చు. నిద్రకు జాగృతకు మధ్య అంటే బోర్డర్ ల్యాండ్ స్లీప్ స్టేట్ అన్నట్టు. మనస్సు వివిధ పదార్థములు గ్రహించుచుండుట జాగృత. అది తమస్సు చేత కప్పుబడి ఉండుట నిద్ర. జాగృతను వదిలి తమస్సులో లీనమగుటకు ముందు మనసు క్షణకాలం పదార్థముల యొక్క రూపమును పొందక కేవల చైతన్యం అబ్సల్యూట్గా ఉంటుంది. కేవల చైతన్యంగా కాన్షియస్నెస్. అట్లే జాగృతిలో కూడా మనసు ఒక పదార్థం యొక్క జ్ఞానం వదిలి మరొక పదార్థం యొక్క జ్ఞానం పొందుటకు ముందు క్షణకాలం అంటే క్షణంలో 1000వ వంతు విషయరహితంగా కేవలం చైతన్యంగా అబ్సల్యూట్ కాన్షియస్నెస్గా ఉంటుంది. చెట్టును దానిపైన ఉన్న పక్షిని చూస్తున్నప్పుడు చెట్టు యొక్క జ్ఞానమునకు పక్షి యొక్క జ్ఞానముకు నడుమ కొంచెము అంతరం ఉంటుంది. వెండియందు చెంబు యొక్క ఆకారం ఉండగా కంచం యొక్క ఆకారం ఉండదు. చెంబు యొక్క రూపమును తొలగించి కంచం యొక్క ఆకారము ఏర్పరచుటకు మధ్యలో వెండి సామాన్యంగా ఎట్లుంటుందో అలాగే మనసు ఒక పదార్థం యొక్క జ్ఞానం వదిలి మరొక పదార్థం యొక్క జ్ఞానం పొందుటకు ముందు సామాన్య చైతన్యంగా ఉన్నది. కావున ఇటు జాగృతునకు నిద్రకు మధ్యలో ఒక విషయ జ్ఞానమునకు మరొక విషయ జ్ఞానానికి మధ్యలో నుండి కేవల జ్ఞానం సూక్ష్మ బుద్ధితో గ్రహించాలంటే ఎంత డీప్ మెడిటేటివ్ స్టేట్లో అవేర్నెస్లో ప్రతి క్షణాన్ని మనం ఎరుకతో గమనించినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. అదే నీ స్వరూపము. దీనిని ఎరుంగక పోవుట వలనే ఈ జగత్తు ఇలా తోచుచున్నది. ఈ స్వరూపమునందు రసము, గంధము, స్పర్శ, శబ్దము, సుఖము, దుఃఖము గ్రహింపబడినది ఏదీ లేదు. నోతి ప్రతిబింబములకు అద్దము వలె ఇదియే సకల జగత్తునకు ఆధారమైనప్పటికీ అది ఎప్పుడూ అద్దము వలె నిరాకారమే. ఇదియే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, సర్వేశ్వరుడు. ఏ పేర్లైనా పెట్టుకోండి. మనస్సును నిద్రలోకి పోకుండా విషయములపై ప్రసరింపకుండా ఆపి కేవల జ్ఞానమైన స్వస్వరూపమును చూడము. నా స్వరూపమును చూచుచున్నాను అనే ఆలోచన కూడా లేకుండా గుడ్డివాని వలె మనసు యొక్క వ్యాపారము నిలిపి ఊరక ఉండుము. అది ఏ స్వరూప స్థితి. దానిని వెంటనే ఇమ్మీడియట్గా పొందుము. ఇది విని హేమచుడు ఆమె చెప్పినట్లే స్వస్వరూప స్థితిని కని అందుసేపు చాలాసేపు విశ్రాంతిగా ఉన్నాడు. బాహ్య ప్రపంచాన్ని విస్మరించాడు. ఇది జ్ఞానకాండమునందు హేమచూడుని విశ్రాంతి అన్నది 9వ అధ్యాయం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో హేమచూడుని జీవన్ముక్తి అది ఎలా పొందాడు. కళ్ళు మూస్తే పొందిన ఆనందం కళ్ళు తెరిస్తే ఎందుకు అక్కడ వెళ్ళిపోతుంది. దాని మీద చాలా అద్భుతమైన 10వ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అప్పటి వరకు సెలవు. రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. స్పిరిచువల్ అర్జెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవల్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎవల్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ నథింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ డే.